6-7 వచనాలను మనం చూసుకుందాం. చదువునన్నా. యూదులలో నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా అను వారు వీరిలో నుండిరి. నపుంసకుల అధిపతి దానియేలునకు బెల్తెషాజరు అనియు, హనన్యాకు షడ్రకనియు, మిషాయేలుకు మెషాకనియు, అజర్యాకు అబేద్నెగో అని పేర్లు పెట్టెను అని అంటున్నాడు. మనము ఈ పేర్ల యొక్క భావాలను, అర్థాలను మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ వాళ్ళకున్న పేర్ల యొక్క అర్థాలను మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దానియేలు, తర్వాత మిషాయేలు, తర్వాత అనం చేస్తే దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా అనేటువంటి వాటి పేర్లను రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. దానియేలు అంటే దేవుడే న్యాయాధిపతి అని అర్థం. దేవుడే న్యాయాధిపతి. నోట్స్ ప్రిపేర్ చేసుకునే వాళ్ళు దయచేసి రాసుకోండి. మీకు మళ్ళీ బైబిల్ క్విజ్ ఉంటుంది. 12 అధ్యాయాలకి బైబిల్ క్విజ్లో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి మీరు. దానియేలు గ్రంథము 1వ అధ్యాయం 6-7 వచనాలలో వారి పేర్లు ఉన్నాయి. దానియేలు అనగా దేవుడే న్యాయాధిపతి. హనన్య అనగా యెహోవా దయ దేవుని వరము. యెహోవా దయ కామా పెట్టుకొని మరలా ఇంకొకటి దేవుని వరము. మిషాయేలు, హనన్య అయిపోయిందమ్మా. మిషాయేలు బలమైన దేవుడు, ఆయనతో సాటి ఎవరు లేరు. మిషాయేలు అనగా బలమైన దేవుడు, ఆయనతో సాటి ఎవరు లేరు. బలమైన దేవుడు కామా పెట్టుకోండి. ఒకటి అర్థం అది. రెండవది ఆయనతో సాటి ఎవరు లేరు. అజర్యా అనగా యెహోవా సహాయము చేయువాడు అని అర్థం. అజర్యా అనగా యెహోవా సహాయం చేయవాడు. మరలా రిపీట్ చేస్తాను, ఒకసారి చూసుకోండి. దానియేలు అంటే దేవుడు న్యాయాధిపతి. మీరు చేతులు ఎత్తాలా? రాసుకున్న వాళ్ళు చేతులు ఎత్తినట్లయితే ముందుకు పోతూ ఉంటాను. రాసుకునేది రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ ఎత్తండి. హనన్య యెహోవా దయ దేవుని వరము. హనన్య అనగా యెహోవా దయ దేవుని వరము. మీరు ఇప్పుడు మిస్ అయినా కానీ మరలా మీకు వీడియోలో కూడా ఉంటుంది, దాన్ని చూసి రాసుకోవడానికి కూడా ప్రయత్నం చేయండి. మిషాయేలు బలమైన దేవుడు, ఆయనతో సాటి ఎవరు లేరు. అజర్యా యెహోవా సహాయము చేయువాడు కదా. ఇలాంటి మంచి అర్థాలు పేర్లు వచ్చినటువంటి వారికి ఈ యొక్క బబులోను దేశానికి వచ్చిన తర్వాత అక్కడ నెబుకద్నెజరు రాజు అష్పెనజుకు వీళ్ళని అప్పగించి వీరి పేర్లను కూడా మార్చమంటున్నాడు. మొదటి ఏం మార్చాడు? దేశాన్ని మార్చాడు. రెండవది ఏం మార్చాడు? వారి భాషను, అంటే కల్దీయుల భాష నేర్చుకోమన్నాడు. మూడవది ఏం మార్చాడు? వారి పేర్లను మార్చాడు. నాలుగవది ఏం మార్చబోయాడు? తిండిని మార్చబోయాడు. కానీ తిండికి వారు లోబడలేదు కదా. తిండికి లోబడలేదు. నువ్వు ఇన్ని చేసావు, మేము ఒప్పుకున్నాం సరే, కానీ ఈ తిండి విషయంలో మాత్రము దానికి మాత్రం మేము సహకరించము. యూదులమైనటువంటి మేము, యెహోవా నామాన్ని స్మరణ చేసేటువంటి మేము ఈ యొక్క కట్టడలను అన్నిటినీ, మీరు చెప్పినటువంటి వాటిని అన్నిటినీ చేశామే, కానీ ఈ భోజన పదార్థ విషయంలో, ఒక ప్రార్థన విషయంలో మాత్రము వీరు బలహీనులు కాలేదు. ఏ విషయంలో కూడా వీళ్ళు బలహీనులు కాలేదు. అదే రీతిగా మేము వాటిని భుజించమన్నప్పుడు అష్పెనజ్ అంటాడు, రాజు చేత నాకు మరణహాని తీసుకొని వస్తారు మీరు అని అన్నప్పుడు ఏమీ సంభవించదు. కానీ మిగతా బాలుర కంటే దాదాపుగా చరిత్ర చెప్తుంది, కొన్ని పుస్తకాలు చెప్తున్నాయి, దాదాపుగా 1000 మంది బాలురను బానిసగా తీసుకొని వచ్చారంట. ఎంతమంది అంట? 1000 మంది బాలురను అని రాశారు. కానీ బైబిల్లో పూర్తిగా రాయలేదు. కానీ కొన్ని పుస్తకాలలో కొంతమంది బైబిల్ పండితులు రాస్తూ ఉండేటువంటి మాట, 1000 మంది దాకా బబులోను చెరలోనికి వచ్చినట్టుగా ఇజ్రాయేలు దేశములో నుంచి, యెరూషలేములో నుంచి 1000 మంది బాలురను బానిసగా చెరగా తీసుకొని వచ్చారు అని అంటున్నాడు. ఆ చెర ఎన్ని సంవత్సరాలు ఉన్నారు అని అంటే దాదాపు 70 సంవత్సరాలు వాళ్ళు బానిసగా జీవించారు. ఆ 70 సంవత్సరాలలో ఈ బాలురందరూ ఉన్నారు.
ఆ బాలులలో దానియేలు వీళ్ళు ముగ్గురు స్నేహితులు కూడా ఉన్నారు. కానీ మిగతా వారికి ఇచ్చినటువంటి భోజన పదార్థాలు వారు భుజించనివ్వండి, కానీ మాకు మాత్రం శాఖధాన్యాదులనే ఇవ్వండి అని అన్నాడు. ఆ భోజనం చేసిన తర్వాత వారి ముఖాల కంటే మా ముఖాలు ఒక 10 రోజులు మీరు పరీక్షించండి. ఏం చేయాలంట? 10 రోజులు మీరు పరీక్షించండి, పరీక్షించిన తర్వాత మీకు తెలుస్తాయి అని అంటున్నాడు. కానీ ఈ పేర్లు పెట్టేటప్పుడు కూడా వారు ఎంతగానో మనసు నొచ్చుకున్నారు. ఎందుకు అని అంటే కనుక తర్వాత దానియేలుకు పెట్టినటువంటి పేరు, తర్వాత వాళ్ళకిచ్చినటువంటి పేర్లను కనుక మనం ఆలోచన చేస్తే కనుక దానియేలు అంటే అక్కడ వాళ్ళు పెట్టినటువంటి పేరు బెల్తెషాజరు. బెల్ అంటే బాబేలు అని, బాబేలు భాషలో ప్రభు అని అర్థము. ఇది బెల్ దేవతకు సంబంధించినటువంటి పేరు, అంటే బాబేలు దేశానికి సంబంధించినటువంటి పేరు. ఎవరికి పెట్టారంట? దానియేలుకు పెట్టారు. హనన్యాకు షడ్రక్ అని పెట్టారు. అంటే షడ్రక్ అంటే సూర్య దేవత పేరంట, సూర్య దేవత పేరు. బాబేలు దేవత పేరు దానియేలుకు పెట్టారు. షడ్రక్ ఎవరికి పేరు పెట్టారంట? సూర్య దేవతకు సంబంధించినటువంటి పేరు పెట్టారు. మిషాయేలు అని అంటే మెషాకనియు అని అంటున్నాడు, అంటే వృక్ష దేవత అని అంటున్నాడు. చాలామంది దేవుని నామాన్ని ఎరగనటువంటి వారు, నిజ దేవుణ్ణి ఎరగనటువంటి వారు, మూర్ఖంగా ప్రవర్తిస్తున్నటువంటి వారు, వారి మనోనేత్రాలను వెలిగించబడనటువంటి వారు చెట్లకు పుట్టలకు ఏం చేస్తున్నారు? ఆరాధన చేస్తున్నారు, మ్రొక్కుతున్నారు. వాటిని సృష్టించినటువంటి సృష్టికర్త ఎంతో వేదన పడుతున్నాడు, బాధపడుతున్నాడు. ఆ సృష్టిని పూజిస్తున్నటువంటి బిడ్డల వైపు చూస్తూ ఇంకా రక్షణ పొందకనే ఉన్నారా అని సంబోధిస్తూ ఉన్నాడు. బాగా జ్ఞాపకం చేసుకోండి. ఆ చెట్లకు చీరలు కడుతూ, ఆ చెట్లను పూజిస్తూ, ఆ చెట్లను ఆరాధన చేస్తూ ఉన్నారు. నోరుండి నోరు లేనటువంటి వాటిని సాగిల పడుతున్నారు, నమస్కరిస్తున్నారు, హంగామాలు చేస్తూ ఉన్నారు. ఇటువంటి ఈ యొక్క వృక్ష దేవతకు ప్రతినిధి అయినటువంటి ఆ దేవత పేరంట అక్కడ చెప్పినట్లయితే మిషాయేలుకు ఏమని పేరు పెట్టారంట? మెషాకనియు పేరు పెట్టారు. అజర్యాకు అబెద్నగో అని వారు పేరు పెట్టారు. అబెద్నగో అంటే ఆ బబులోను దేశంలో వారు ఏ దేవతను ఆరాధించే వారి పేరు అని అంటే కనుక అగ్ని దేవతకు అని అంటున్నారు. నంబర్ 1 ఏం చేస్తున్నాడు? దానియేలుకి ఏమని పేరు పెట్టారు? బాబేలు అనేటువంటి దేవతని పేరు పెట్టారు. రెండవది చూసినట్లయితే హనన్యాకు ఏమని పేరు పెట్టారంట? ఏమంటున్నారు? సూర్య దేవతకు, అంటే సూర్యుడిని ఆరాధన చేస్తున్నటువంటి వారు. కానీ మూడవదిగా మనం ఆలోచన చేస్తే మిషాయేలుకు మెషక్ అని పేరు పెట్టారు, వృక్ష దేవతని. అజర్యాకు ఏమని పేరు పెట్టారంట? అగ్ని దేవతకు సంబంధించినటువంటి పేరు అబెద్నెగో అని పేరు పెట్టారు. రాసుకున్నారు కదా? ఇవన్నీ రాసుకున్న తర్వాత ఇవన్నీ ఆలోచన చేస్తే కనుక మనము మరలా ఈ పేర్లు మార్చిన తర్వాత వారికి బాగా గమనించండి, 1వ అధ్యాయంలోనే ఉన్నాము ఇంకా మనము. వారికి 3 సంవత్సరాలు దాటిన తర్వాత రాజు దగ్గరికి అందరి బాలురను తీసుకొని వచ్చారు, పరీక్షించడానికి, పరిశోధించడానికి. తీసుకొని వచ్చినప్పుడు ఈ యొక్క దానియేలు స్నేహితులను కూడా తీసుకొని వచ్చారు. కానీ మిగతా బాలురందరి సొగసు కంటే, మిగతా బాలురందరి జ్ఞానము కంటే, మిగతా బాలురందరి వివేకము కంటే ఎవరి వివేకము, ఎవరి జ్ఞానం ఎక్కువగా ఉందంట? దానియేలు స్నేహితులకే ఎక్కువగా ఉందంట. వారికంటే వీరికి ఎంత ఎక్కువగా ఉందంట? 1వ అధ్యాయంలో చూద్దాం. వారికంటే వీరికి ఎంత విశేషమైనటువంటి జ్ఞానం ఉందో అక్కడ తెలియచేస్తూ ఉన్నారు. పై వచనంలో మనం చూసినట్లయితే మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే చూడండి, చదువునన్నా. రాజు వచనం చెప్పి 19వ వచనము కదా, 20వ వచనం. రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకములు గల సంబంధమైన ప్రతి విషయములో వీరు తన రాజ్యమంతట నుండి శకున గాండ్ర కంటేను, గారడి విద్య గల వారందరి కంటేను ఎంత అంటండి?
10 అంతలు. అంటే దేవుని బిడ్డగా ఉన్నటువంటి నీవు, ఆయనను సేవిస్తున్నటువంటి నీవు, నీ హృదయంలో ఆయన వాక్యము ఉన్నటువంటి నీవు ఏ విధముగా ఉండాలి? ఏ విధంగా ఉండాలి? ఈ లోకస్తుల కంటే విశేషమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి వారముగా మనం ఉండాలి అని అంటున్నాడు ఇక్కడ వాక్యము ద్వారా కదా. ఎవరికి ఉంది? అన్య దేశంలో ఉన్నారు వారు, ఒకరి కింద బానిసలుగా ఉన్నారు వీరు, కానీ అన్ని అవలంబిస్తున్నారు. కల్దీల విద్యను, భాషను నేర్చుకున్నారు, అన్నిటిలో ఉన్నారు. పగులంతా చూస్తే వారికి బానిస పని చేస్తూనే ఉన్నారు. కానీ ఎంత శ్రమ పెట్టినప్పటికీ, ఎంత వేదన పెట్టినప్పటికీ, ఎంత బాధ పెట్టినప్పటికీ దేవుని నామాన్ని మాత్రం వాళ్ళు ఏం చేయలేదు? తృణీకరించలేదు. దేవుని నామాన్ని వాళ్ళు తృణీకరించలేదు. ఒకవేళ మనమే ఉదాహరణకు తీసుకుందాము, పగులంతా 2 సార్లు మీరు మిరపకాయలు కోయడానికి వెళ్ళారనుకోండి, 2 కూలీలకి వెళ్ళారనుకోండి, దయచేసి మీరు వెళ్తున్నారులేండి, లేదనేది లేదు, మీరు 3 కూలీలైనా చేసేస్తారు. 3 సార్లు పగులంతా ప్రార్థన ఉంటుంది అని అంటే రారు, కానీ 3 కూలీలకు తెచ్చుకోవడానికి సంసిద్ధులు మీరు. అప్పుడు శక్తి వస్తుంది, బలం వస్తుంది కదా, ప్రార్థనకి నిద్ర వస్తుంది కదా. అదేవిధంగా అక్కడ ఫ్యాన్లు అయ్యారు కదా, అక్కడ బాగా చల్లని నీడలో ఉంచరు కదా, ఎండకు మండిస్తారు కాబట్టి చురుకుగా పని చేస్తూ ఉంటావు నువ్వు. 2 కూలీలు తెచ్చుకున్నటువంటి వారు మనస్ఫూర్తిగా కుటుంబ ప్రార్థన చేసుకోగలుగుతారా? రోజు చేసే ప్రార్థన వేరే. రోజు ఏం చేస్తారు? మీరు చేసుకుంటారో లేదో నాకు తెలియదు, నేను చెప్తున్నాను. కుటుంబ ప్రార్థనల్లో 2 అధ్యాయాలన్న 1 అధ్యాయం అన్న బైబిల్ చదివి తర్వాత ఏం చేస్తాము? కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది ప్రార్థన చేసుకుంటాం. అవునా కాదా? అవునా? ఎంతమంది చేస్తారు ఈడ? హెప్సిబా, సారా, అన్నమ్మ, వీళ్ళు ముగ్గురేనా? మిగతా వాళ్ళంతా 0 కదా. ఇప్పుడు మీరు 2 కూలీలకి అంటే 2 కూలీలకు పోతేనే చేయరా, లేకపోతే రోజు చేయరా అమ్మా? ఇది కూడా క్వశ్చనే కదా. రోజు చేయరు కదా. ఈ రోజు నుంచి కుటుంబ ప్రార్థన చేసుకోండి తల్లి, దయచేసి మీకు చెప్తున్నాను. కుటుంబ ప్రార్థన లేనటువంటి కుటుంబము చిన్న భిన్నమవుతుంది. కుటుంబ ప్రార్థన ఎప్పుడైతే నీ కుటుంబంలో ఉంటుందో ఐకమత్యంగా ఉంటారు, మీరు ఐకమత్యంగా ఉంటారు. కుటుంబ ప్రార్థన లేకపోతే విడిపోయి ఎవరికి వారు అవుతారు. కుటుంబ ప్రార్థన ఎందుకు? సంఘ ప్రార్థన ఎందుకు? విజ్ఞాపన ప్రార్థన ఎందుకు? ఉపవాస ప్రార్థన ఎందుకు? గొలుసు ప్రార్థన ఎందుకు? ఎందుకు చేస్తున్నావు? అందులో పరమార్థాలు ఉన్నాయి కదా. ఒక ప్రార్థన చేస్తున్నావు అంటే అందులో అర్థం ఉండాలి, సత్యం ఉండాలి, పరమార్థం ఉండాలి. అదే రీతిగా మనము కుటుంబ ప్రార్థన చేసుకుంటే చిన్న భిన్నము కాదు. వాళ్ళకి ఈ దానియేలు స్నేహితులకి వారు చెరగా తీసుకొని వచ్చిన తర్వాత, బానిసగా తీసుకొని వచ్చిన తర్వాత రాజభవనంలో ఉన్నప్పటికీ రాజ మర్యాదలు వారికి జరుగుతాయా? జరగవు. ఒక బానిసగా తీసుకొని వచ్చింది, ఒక పన్ని పిల్లను నీ ఇంటికి తీసుకొని వచ్చినావు అంటే ఆ పిల్లని కూర్చోబెట్టి నువ్వు పని చేస్తావా? చెయ్యవు కదా. ఏం చేస్తావు? ఆ పాపతో చేయవలసినటువంటి పనులు చేయిస్తావు. నీవు జీతానికి తగినటువంటి పని కంటే మరి ఎక్కువ పని అయినా నువ్వు చేయించుకుంటావు కదా. అదే రీతిగా బానిసగా వచ్చినటువంటి దానియేలు స్నేహితులు అక్కడ వెట్టి పని చేస్తూ ఉన్నప్పటికీ, బానిస పని చేస్తూ ఉన్నప్పటికీ కూడా వారి దగ్గర వీళ్ళు బలహీనులుగా ఉన్నప్పటికీ కానీ వారి ప్రార్థనను మానలేదు. నువ్వు ఎన్ని కూలీలకు పోయినా కానీ, ఎంత పనికి పోయినా కానీ చివరికి కుటుంబ ప్రార్థన వచ్చేసరికి నియమముతో ఏ విధముగా మొదటి నుంచి స్టార్ట్ చేసినావో అది చివరి వరకు కూడా కంటిన్యూ చేయాలి. అబ్బా ఈరోజు అలసిపోయానులే, ఎవరో ఒకరు ప్రార్థన చేయండి. కూర్చుంది నలుగురు ప్రార్థించవలసిన మీరు ఆ రోజు అలసిపోయామని కదా, పని ఎక్కువయ్యిందని, సొమ్మసెల్లిపోయామని, బలహీనమైపోయామని, తిని త్వరగా తొంగోవాలని అంటే పడుకోవాలని. అవునా కదా. అది చేస్తారు, ఒక్కరు చేస్తారు. మరి వీళ్ళెందుకు? చూడండి, వాళ్ళకు పెద్దవాళ్ళు లేరు, తల్లిదండ్రులు లేరు, అన్నదమ్ములు లేరు, హెచ్చరించేటువంటి రక్త సంబంధము లేదు. మీకు మాటికి సంఘ కాపరి హెచ్చరిస్తూనే ఉన్నాడు, మీరు విననొల్లని వారు. వాళ్ళకి హెచ్చరించేవారు లేరు, వారికి క్రమంగా నడిపించేటువంటి బంధుత్వము లేదు, రక్త సంబంధము లేదు, తల్లిదండ్రులు లేరు, అన్యుల మధ్యలో ఉన్నారు, భయంకరమైన విగ్రహారాధికుల మధ్యలో ఉన్నారు. అయ్యో ప్రార్థన చేస్తే మాకు శిక్ష వేస్తారేమో, లేదు, కానీ వారు ప్రార్థన చేస్తూనే ఉన్నారు.
కాబట్టి అక్కడ రాజు దగ్గరికి వచ్చేసరికి మిగతా బాలుర కంటే వీరికి ఎందుకు ఎక్కువగా 10 అంతల జ్ఞానం ఇచ్చాడు దేవుడు? ప్రార్థన, దేవునితో సహవాసము, దేవునితో సమయము గడపడము. పగలంతా బానిసగా ఉన్నప్పటికీ రాత్రంతా దేవునితో సహవాసం చేస్తూ ఉన్నారు. పగలంతా నజరేయుడైనటువంటి యేసు క్రొత్త నిబంధనలో సువార్త ప్రకటించినప్పటికీ రాత్రంతా అరణ్యంలోకి వెళ్ళి ఏం చేస్తుండేవాడంట? రేపటి దినమున సేవ నిమిత్తమై రాత్రంతా ప్రార్థన చేస్తూ తండ్రితో సహవాసం చేస్తూ ఉండేవారంట. ఆయన మానవ శరీరమే కదా దాల్చింది. మానవ శరీరమే దాల్చినటువంటి ఆయన మరి ఆయనకు నీరసం రావడం లేదా? మనము ఈనాడు బాగా కారు వేసుకొని వస్తున్నాము. ఆనాడు నడకనే ఏ ప్రాంతానికి సువార్తకు వెళ్ళాలన్నా, ఏ ప్రాంతానికి గలిలేకి వెళ్ళాలన్నా, బెస్తయికి వెళ్ళాలన్నా, తర్వాత బెతనియాకు వెళ్ళాలన్నా, ఏ ప్రాంతానికి వెళ్ళాలన్నా కాలి నడకతోనే వాళ్ళు సువార్తకు వెళ్ళారు. మరి వారిని సొమ్మసిల్లిపోలేదా? వారు బలహీనులు కాలేదా? కానీ బలం పొందుకున్నారు. ఎట్లా అని అంటే రాత్రంతా ప్రార్థన ద్వారా ఆత్మీయమైనటువంటి బలాన్ని పొందుకున్నారు, శారీరకమైనటువంటి బలాన్ని పొందుకున్నారు, ముందుకు నడిచారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి నీవు రాత్రంతా 9కి పడుకుంటే పొద్దున 7 వరకు రగ్గు తీయవు. నువ్వు ఎట్లా బలము పొందుతాము? ఆత్మ సౌందర్యము, బాహ్య సౌందర్యాన్ని మనం ఏ విధముగా సంపాదించుకుంటాము? జ్ఞానాన్ని ఏ విధముగా సంపాదించుకుంటాము? ఓ అవివేకి, ఓ అజ్ఞాని, చీమల యొద్దకు వెళ్ళి నీ నడతను సరిచేసుకో అని అంటున్నాడు. ఎందుకు సరి చేసుకోమంటున్నాడు? జ్ఞాపకం చేసుకోండి. ఈ విధముగా 10 అంతల జ్ఞానము వీరికి ఉందంట. 1వ అధ్యాయం అక్కడికి ముగించబడుతుంది. 2వ అధ్యాయంలోకి మనం వస్తాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము. నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 2వ సంవత్సరమున కలలు కనెను. ఏం కన్నాడంట? కలలు కనెను అని అంటున్నాడు. కలలు కనెను. అందును గురించి ఆయన మనస్సు ఏం చేసిందంట? కలతపడగా. నెబుకద్నెజరు రాజు ఎప్పుడు పరిపాలనలో? ఆయన పరిపాలనలో 2వ సంవత్సరము. వీరు దానియేలు వేళ్ళు చెరగా తీసుకొని వచ్చిండేది ఎప్పుడు? 600 క్రీస్తు పూర్వము 606వ సంవత్సరము యెహోవా యాకీము ఏలుబడిలో కదా. ఏలుబడిలో యెహోవా యాకీము అని పేరుంది, యెహోవా యాకీను అనే పేరు కూడా ఉంది. పొరపాటు పడొద్దండి ఎప్పుడే కానీ కదా. ఇక్కడ మనం ఆలోచన చేస్తే నెబుకద్నెజరు పాలనలో ఎన్నో సంవత్సరం అంట? 2వ సంవత్సరమా 3వ సంవత్సరమా? 2వ సంవత్సరం. అంటే ఫస్ట్ అధ్యాయంలో 3 సంవత్సరాలు ముగిసిన తర్వాత రాజు దగ్గరికి దానియేలు వాళ్ళని తీసుకొని వచ్చారు. అంటే అది ముందుగానే రాయబడింది. ఇక్కడేమంది? ఆయన ఏలుబడి చేస్తున్న 2వ సంవత్సరంలో కల కన్నాడు. అంటే 2వ సంవత్సరంలో వీళ్ళు ఇంకా బానిసలుగానే, ఇంకా కట్టడల్లోనే ఉన్నారు. వీళ్ళు ఇంకా కట్టడలోనే కల్దీయుల భాషను నేర్చుకుంటూ ఆయన విధించినటువంటి కట్టడలో 3 సంవత్సరాలు పరీక్షించమన్నాడు కదా. ఆ పరీక్షలో వీళ్ళు ఇంకా ఉన్నారు. ఆ పరీక్షలో ఉన్నప్పటికీ కూడా ఈ 2వ సంవత్సరం రాజు కలగన్నాడంట. ఆ కలగన్న తర్వాత ఏం పడ్డాడంట అండి? అందుని గురించి తన మనస్సు కలత చెందగా. ఎందుకు కలత చెందాడు? కలత ఎందుకు చెందాడు? ఒక కల కనిన తర్వాత, పరిశుద్ధ గ్రంథంలో కలలు కనిన వారు లేరా? ఉన్నారు కదా. ఒక్కొక్కటి చూసుకుందామా. పరిశుద్ధ గ్రంథంలో కలలు కనిన వారు ఉన్నారు. కానీ నెబుకద్నెజరు కల కన్నాడు. కల కనిన తర్వాత ఇతడు ఏం పొందాడంట? కలత చెందాడు. అంటే కలవరము చెందాడు. అతడు కలవరం ఎందుకు చెందవలసి వచ్చింది అని అంటే ఆయన కనినటువంటి కళ మర్చిపోయాడు. మర్చిపోయింది దానికి మనం ఏం చెప్పుకోవాలి ఇంకా, అవునా? కానీ మర్చిపోవడానికి కారణము దానియేలును హెచ్చించడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ మర్చిపోవడానికి కారణం కూడా ఉంది. ఆయన మర్చిపోవలసిన అవసరం ఏమొచ్చింది? మర్చిపోయిన తర్వాత మర్చిపోయిన దాన్ని వదిలే అని అనొచ్చు, అవునా కదా?
కానీ ఈయన కలత చెందుతున్నాడు. దాని గురించి ఏం చేస్తున్నాడు? కలవరం పడుతున్నాడు. దాని గురించి చేస్తున్నాడు, ఏమి జరుగుతుందో ఒక ఆందోళన, ఒక భయభీతి ఇతనిలో పెట్టాడు దేవుడు. ఇతనిలో పెట్టాడు అని అంటే ఆ కలతకు సంబంధించినటువంటి జవాబు చెప్పించడానికి ఒక వ్యక్తి ఉండాలి. ఆ వ్యక్తి ఉన్నాడు అంటే ఈ మనిషికి కలవరం ఉండాలి. అర్థమైందా? ఆ వ్యక్తికి కలవరం పెట్టాడు అంటే ఒక ప్రశ్న ఉంది అంటే జవాబు ఖచ్చితంగా ఉంటుంది. ఆకలి అవుతుంది అని అంటే నీ ఇంటిలో ఆహారం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు? ఏలియాకు ఆకలి అవుతుందని తెలిసి ఎవరిని సిద్ధపరిచాడు? సారెపతు విధవరాల్ని సిద్ధపరిచాడు. అవునా కదా? సారెపతు విధవరాల్ని సిద్ధపరిచాడు. కేరీతు వాగు దగ్గర అంటే కాకులకు ఆయననే ఆజ్ఞాపించాడు. నిజమే. ఇప్పుడు ఏలియా కేరీతు దగ్గర నుంచి సారేతాను అనే సీదోను పట్టణానికి రావాలి అంటే ఏలియాను పోషించేవారు ఒకరు కావాలి కదా? కేరీతు వాగు దగ్గర నీరు అయిపోయేంత వరకు నా బాధ్యత అని దేవుడు ఏం చేశాడు? కాకులకు ఆజ్ఞాపించాడు. కానీ సీదోను పట్టణానికి సంబంధించినటువంటి పట్టణానికి పోతూ ఉండేటప్పుడు ఆ పట్టణ వాస్తవ్యంలో ఇతనికి బాధ్యత కావాలి అని అంటే ఒకరు ఉండాలి, వండి పెట్టేవాళ్ళు. ఆ ఒక్కరు ఎవరు అని అంటే సారెపతు విధవరాలు కదా? సీదోను పట్టణము భయంకరమైన విగ్రహారాధన పట్టణం. ఆ పట్టణములో దేవుణ్ణి నమ్మినటువంటి వాడు, యెహోవా జీవము తోడు అని అంటా ఉంది ఆమె. అంటే దేవుణ్ణి నమ్మినటువంటి స్త్రీ అని అర్థం. ఆ పట్టణంలో సీదోను పట్టణ సంబంధమైనటువంటి రాణి ఎవరు అని అంటే యెజబేలు రాణి. ఆహాబు భార్య యెజబేలు రాణి. ఆ యెజబేలు రాణి పరిపాలన ఉంది సీదోను పట్టణంలో. ఆ సీదోను పట్టణంలో యెజబేలు రాణి ఎవరిని ఆరాధన చేస్తుంది? బయలుదేవతను. హుషారుగా ఉండాలి మీరు ఇంకా కదా? బయలుదేవతను అష్టారోతు దేవతలను ఆరాధన చేస్తుంది. బయలుదేవతను అష్టారోతు దేవతలను తను ఆహాబును వివాహం చేసుకున్న తర్వాత వస్తూ అమ్మగారు ఆ విగ్రహాలు తెచ్చుకున్నారు. వస్తు శోభాలు తెచ్చుకోలేదు ఆమె. వస్తు బంగారు తెచ్చుకోలేదు ఆమె మొగునింటికి వచ్చేటప్పుడు. ఎవరు కదా? ఇప్పుడు మన పిల్లలకి, యూత్ పిల్లలకి వివాహం అయ్యింది అనుకోండి. వివాహం అయిన తర్వాత వెళుతూ ఏం చేస్తారు? వస్త్రాలను, తర్వాత వడ్డానాలను కదా, కాళ్ళకి గజ్జలను, మెడలో ఆభరణాలను, తర్వాత ఏం చేస్తారు? ఇంకా బాగున్నోళ్ళు అయితే కనుక లారీకి సామాన్లు ఎత్తుతారు. అవునా కాదా? కానీ ఈమె ఏం చేస్తూ ఉంది? అమ్మయ్య ఈమె ఏం చేస్తుందట? తనకు సంబంధించినటువంటి అంటే ఈ యొక్క పట్టణంలో, సీదోను పట్టణంలో యెహోవా దేవుణ్ణి సేవించేవారు ఒక్కరు ఉండకూడదు. నేను సేవిస్తున్న దేవతల్ని అక్కడ ఉండాలి. ఒక తీర్మానం చేసుకొని వచ్చింది ఆమె. ఒక తీర్మానం చేసుకొని వస్తూ ఏం చేసింది? బయలుదేవత విగ్రహాన్ని, అష్టారోతు విగ్రహాన్ని తీసుకొని వాటికి సరిపెట్టుకోక బయలుదేవతకు సంబంధించినటువంటి పూజారులను, అష్టారోతకు సంబంధించినటువంటి పూజారులను 850 మందిని బాడిగాడ్లను తెచ్చుకుంది. ఎంతమందినమ్మా? నిద్రపోతున్నారా? ఎంతమంది? అబ్బా ఎంత చక్కగా చెప్తున్నారా? నిద్రపోతున్నారా మీరు? లేదు కదా? 850 మందిని బాడిగాడ్లను తెచ్చుకుంది. ఒక మంత్రికి, ముఖ్యమంత్రికి ఎంతమంది బాడిగాడ్లు ఉంటారు? ఉంటే ఒక 5 మంది. అంతేనా? రత్నకుమార్ ఎంతమంది ఉంటారు? 3, 5 మంది ఉంటారు. ఇంకా ఎక్కువ, బాగా కొంచెం ఎక్కువ ఉన్నోడు ఏం చేసుకుంటాడు? 10 మందిని పెట్టుకుంటాడు. కానీ ఈమె ఎంతమందిని తెచ్చుకుంది? మంత్రి కాదు ఈమె, ప్రధానమంత్రి కాదు, కేవలం ఒక రాజు భార్య, అంతవరకే. ఆ భద్రత ఎవరు కల్పించాలి? ఇప్పుడు రాణికి రాజు కల్పించాలి. కానీ ఈమె ఏం చేస్తుంది? తండ్రి ఇంటి నుంచి కల్పించుకొని వస్తుంటుంది కదా? తండ్రి ఇంటి నుంచి 850 మంది పూజారులను పట్టుకొని వచ్చింది. ఎక్కడికి? సీదోను పట్టణానికి తీసుకొని వచ్చి ఆ ఊరంతా వీధికి గుడులను పెట్టేసింది. ఒక్కొక్క పూజారిని 850 మంది అని అంటే ఎంతమంది? ఈ ఊరిలో దేశ జనాభా ఎంత లెక్క? 3500 మంది. అవునా? 3500 మంది. కరెక్టేనా? నోర్లు తీసుకొని చూస్తారు.
మొన్న ఓట్ల లెక్కింపులో, సర్పంచ్ లెక్కింపులో మనం చూసినట్లయితే జనాభా లెక్క ఎంత వచ్చిందంటే 3500 మంది అని అన్నారు కదండర్రా. ఇంకా ఇప్పుడు పెరిగినారు, పుట్టింటారు అందరు. ఇంకా సంవత్సరానికి లక్షల మంది పుడుతున్నారు. ఇంకా పెరగదా జనాభా పెరగదా? గవర్నమెంట్ వారు ఒకరు ఇద్దరు అని అంటే కంటనే ఉన్నారు, కానీ వారిని ఒక ఉన్నత స్థానంలో ఉంచలేకపోతున్నారు. తల్లిదండ్రులు కంటున్నారే తప్పితే వాళ్ళని ఒక ఉన్నత స్థానంలో తీర్చిదిద్ది నిలబెట్టలేకపోతూ ఉన్నారు. బాగా గమనించండి. ఈమె వస్తూ 850 మందిని తీసుకొని వచ్చింది. వీధికి ఒక గుడిని కట్టింది, వీధికి ఒక పూజారిని పెట్టేసింది. అదొక రాజభవనము కనుక ఆమె అంత భయంకరమైన విగ్రహారాధన పెట్టింది. ఆ విగ్రహారాధన పెట్టినటువంటి ప్రాంతంలో నిజ భక్తురాలు, యెహోవాని ఆనుకున్నటువంటి భక్తురాలు ఒక విధవరాలు ఉంది. ఏ ఆశ్రయము లేనటువంటి ఆమె, భర్త లేనటువంటి ఆమె, నిరాశ్రయ అయినటువంటి ఆ స్త్రీ దేవుని మీద ఆనుకొని జీవిస్తూ ఉంది. కనుక ఏలియాతో అంటుంది, యెహోవా జీవముతోడు, నా దగ్గర పట్టెడు పిండి బుడ్డిలో కొంచెం నూనె మాత్రమే ఉంది అని అంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక విధవరాలికి ఆ భాగ్యాన్ని ఇచ్చాడు దేవుడు. ఒక విధవరాలికి ఆ కుటుంబాన్ని పోషించడానికి, ఏలియాను పోషించడానికి దేవుడు కృపావరాన్ని చూపించాడు. ఏలియా దేవుని మీద ఆధారపడ్డాడు. సారెపతు విధవరాలు దేవుని మీద ఆధారపడింది. కానీ సీదోను పట్టణంలో ఎవరి మీద ఆధారపడ్డాడు? ప్రజలంతా, రాజంతా విగ్రహారాధన మీద ఆధారపడ్డారు. కనుకనే వారు కరువు చేత బాధపడ్డారు కదా. కరువు చేత బాధపడ్డారు. కరువా కరవా? కొంచెం ఉండండిరా మీరు కొంచెం ఉండనే. తెలిసిన వాళ్ళకి తెలియ చెప్పేదానికి కాదు నేను వచ్చింది, తెలియని వాళ్ళకి కూడా తెలుసుకోవాలి మనం, అవునా కదా. ఇప్పుడు రాసిండేది అక్కడ కరవు అని రాశారా, కరువు అని రాశారా? అంజీ చెప్దామా నాన్న? చెప్పాలి. ఇప్పుడు స్త్రీల కొడుకులు ఇన్నెళ్ళు నోరిప్పొద్దండి, వాళ్ళకి చెప్పేసిన ఆల్రెడీ నేను. కరువు అంటే అర్థమేమి, కరువు అంటే అర్థమేమి? డ్రైవర్లకు తెలిసింటుంది కరువు అంటే. ఏమంటా? 17వ అధ్యాయం. రాజుల గ్రంథము 17వ అధ్యాయము. తీసిన వాళ్ళు చదవండి మా దయచేసి. ఉందా లేదా? వచనం చెప్పి చదువుమా. 10వ వచనము. అతడు లేచి, అది కాదు కరువు నేను చెప్పేది. 14వ వచనం అంటే చూడండి. భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు. ఎప్పుడు ఆమె రొట్టె చేసిన తర్వాత ఆ కథ అది వేరు. ఏమంటున్నాడు అక్కడ? అది కాదు, చదివాం చూడమ్మా. లూకా 4:25లో ఉంది. తర్వాత ఆదికాండము. ఏలియా దినముల యందు 3 ఏండ్ల 6 నెలలు ఆకాశము మూయబడి, ఏమంట? దేశమంతటా గొప్ప కరువా కరవా? చదువు. కరవు, కరువా? ఆదికాండం 26వ అధ్యాయం 1వ వచనంలో చూసుకుందాం. ఆదికాండం. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరవు కాక, మాట వర్చస్సు నీట్గా రావాలి. మొదటి కరవు కాక మరి యొక్క కరువు దేశంలో వచ్చెను. అవునా?
ఇప్పుడు రాజుల గ్రంథము 17వ అధ్యాయం లేది, లూకా రాసిన సువార్త 4వ అధ్యాయము 25వ వచనంలో కనపడుతుంది. ఏముంది? రాకు కొమ్ముందా? లేదు. రాకేముంది? కొమ్ము కట్ చేసినారాడ. కొమ్ము పెడితే కరువు. కరువుకు తేడా ఏమి? మీరు చెప్పకపోతే మా వాళ్ళు చెప్పేస్తారు. అవునా? రత్నకుమార్, కార్ డ్రైవింగ్ చేస్తావా? వెహికల్ డ్రైవింగ్ చేస్తావా? నువ్వు కూడా చేస్తావు కదా. డ్రైవింగ్ లేదా? బైక్ ఉంది కదా. బైక్ ఉన్నా కానీ కరువు అనేది తెలుస్తుంది. ఒక వెహికల్ పోతుంది అనుకోండి, యువతల నుంచి ఇట్లా తిరగాలనుకో, దీన్ని ఏమంటారు? ఏమంట? పరావలయమా? దాన్ని పరావలయము అని సంబోధించరు. అంటే దాని మీనింగ్ అది అయ్యి ఉండొచ్చు, లేదని చెప్పడం లేదు. ఇప్పుడు టర్నింగ్ తిరిగేటప్పుడు ఎక్కువగా ఉందనుకోండి, అవతల నుంచి వెహికల్ వచ్చేది మనకి తెలీదు. యువతల వెహికల్ వల్ల ఏం చేస్తారు? అవునా? రత్నకుమార్ కొడతావా కొట్టహారన్న? అంజీ, కరువు వచ్చినప్పుడు ఏం చేస్తావు? అవతల ఉన్న వెహికల్ రాదు కనుక ఇంగ్లీష్ వర్డ్ అయితే మరి ఇటు తెలుగులో రాసినారే, దాన్ని ఇంగ్లీష్లో చూడు. ఇప్పుడు కరువు, దాన్ని అనేది కరువు అంటే ఏం తెలుసా? పంటలు లేనటువంటి దాన్ని కరువు అని అంటారు. అది కూడా కరువు అనేది ఎప్పుడు అంటారు తెలుసా? 1 సంవత్సరము దాటి 2వ సంవత్సరముకు కూడా పంట పండకపోతే. నిన్న రాత్రికాల సమయం ముందు ఒక ఊరకొండ ఆయన ఫోన్ చేసినాడు. పాస్టర్ గారే ఆయన కూడా ప్రతి నెల పాస్టర్స్ మీటింగ్ పెడతారు, ఇన్వైట్ చేస్తున్నారు. నేను వెళ్ళలేకపోతున్నాను. ఒకసారి మాత్రమే పోయినాను, వెళ్ళలేకపోతున్నాను. 150 మంది పాస్టర్స్ వస్తారు, వెళ్ళలేకపోతున్నాను. ఈసారి 18వ తారీఖు గుంటకల్లో ఎమ్మెల్యేకి వాళ్ళు ఏదో చేస్తున్నారంట, అంత పాస్టర్స్ వస్తున్నారు, రండి మేడం అని చెప్పేసి రాత్రి ఫోన్ చేసినారు. మధ్యాహ్నం 3 గంటలకు చేసినారు. 3 గంటలకు నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదు, ప్రేయర్లో ఉన్నాను, ఫోన్ లిఫ్ట్ చేయలేదు. తర్వాత మరలా 8 గంటలకి నేను వాక్యం చదువుకునేటప్పుడు నాకు ఎవ్వరు డిస్టర్బెన్స్ ఉండకూడదు. నా ఆలోచన అది. నాకు డిస్టర్బెన్స్ ఉండదు. నాది చిన్న మైండ్, ఎక్కదు నాకు ఎక్కదు, లోపలికి తొందరగా ఎక్కదు. 4-5 సార్లు బాగా బట్టి కొట్టి చదివితే కానీ నాకు ఎక్కదు. అంత మొద్దును నేను నిజంగా చాలా పరమ మొద్దును నేను చెప్పాలంటే. మరి 7వ తరగతి ఫస్ట్ క్లాస్ ఎట్లా వచ్చానో నాకు తెలియదు, కానీ 10th క్లాస్ వరకు వచ్చింటే లాగినింటే కనుక పాస్ అయినా ఫెయిల్ అయినా ఆ మొద్దు సంగతి తెలుస్తా అండే. కానీ మధ్యలోనే పెళ్లి చేసి పంపించేశారు నన్ను. భారం అయిపోయింది తల్లిదండ్రులకి అప్పటికే. చదువుకుంటాను తల్లో, నాకు పెళ్ళి వద్దు తల్లో అని మొత్తుకున్నా కానీ పెళ్ళి చేసి పంపించేసరి భారం దించుకున్నారు. భారాన్ని నేను మోసినాను, వాళ్ళేం దించుకున్నారు, నేను మోయాల్సి వచ్చింది భారం. ఆలోచన చేయండి. కరువు అంటే 2 సంవత్సరాలు కరువు, పంటలు లేక, వర్షాలు లేక, పశువులకు మేత లేక ఉండేదాన్ని కరువు అని అంటారు. కరువు అని అంటే కనుక మనం ఏం చేస్తున్నారు తెలుసా? వెహికల్ వచ్చేటప్పుడు మనం క్రాస్గా తిప్పుతూ ఉండేటువంటి దాన్ని ఏమంటారు? కరువు అని అంటారు. అంటే జాన్ అంటున్నాడు అది ఇంగ్లీష్ పదము అని అంటున్నాడు. ఆ ఇంగ్లీష్ పదము అనేది ఏ విధముగా ఆ వర్డ్ని ఏ విధంగా సంబోధించారో, ఏ విధంగా పలికారో మనం బయటికి తీద్దాం మళ్ళా తర్వాత కదా. ఆలోచన చేసినట్లయితే ఇక్కడ మనము లేఖనానుసారంగా మనం ఇప్పుడు ఏ దాని గురించి చదువుకుంటున్నాం? మనము యాకోబు కలక అనేది కాదు, కానీ బాగా ఆలోచన చేస్తే కనుక గెరారు దేశంలో ఉండేటువంటి
అబీమెలెకుకు రాత్రికాల సమయమందు, ఆదికాండం 20వ అధ్యాయంలోకి చూసినట్లయితే అబీమెలెకు రాత్రికాల సమయమందు ఒక స్వప్నము కలిగిందంట. అంటే కళ. స్వప్నము అంటే కళ. అబీమెలెకు ఏమి కళ వచ్చింది అని అంటే, దేవుడు దర్శనమిచ్చి దేవుడే అబీమెలెకుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? అబీమెలెకు, నువ్వు చేర్చుకున్నటువంటి శారా ఇంకొకని భార్య, ఆమెను తాకుటకైనను ఆమెను వివాహం చేసుకున్నటకైనను నీకు అర్హత లేదు కనుక అతడు ఒక ప్రవక్త. ఆదికాండం 20వ అధ్యాయం అంతా మీరు చదవండి. అతడు ఒక ప్రవక్త కనుక ఆ ప్రవక్త భార్యను నువ్వు ఇంట చేర్చుకున్నావు కనుక ఆమెను తాకుటకైనను ముట్టుటకైనను నువ్వు అర్హుడవి కాదు. నీ దేశము క్షామము చేత చావాలి అంటే ఆమెను ముట్టుకో అన్నప్పుడు అబీమెలెకు అంటాయా, ఇంత నీచ జనము కలిగినటువంటి వారిని నువ్వు శిక్ష చేస్తావా అని అంటున్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడు? ఇటువంటి నీతి జనము కలిగినటువంటి వారికి నువ్వు శిక్ష వేస్తావా అంటే అబీమెలెకు నీతిగా బ్రతుకుతున్నాడు. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట, నువ్వు నీతిగానే బ్రతుకుతున్నావు. ఏ విధంగా అని అంటే, అబ్రహాము నా చెల్లెలి అని చెప్పడంతో నువ్వు నీ రాజ్యంలోకి శారాయిని తెచ్చుకున్నావు. నీ తప్పేమీ లేదు. కానీ నీ తప్పేమి లేదు కనుక రేపటి దినము లోపల నువ్వు అబ్రహాముకి భార్యని నువ్వు అప్పగించేయాలి. అతడు నీ కుటుంబము నిమిత్తము నీ నిమిత్తము ప్రార్థన చేస్తాడు. ఎవరు ప్రార్థన చేస్తారంట? అబ్రహాము ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేయవలసినటువంటి బలహీనత ఆ రాజ్యంలో ఉంది. ఏముంది? శారాయిని బట్టి ఆ కుటుంబంలో ప్రతి స్త్రీ యొక్క గర్భము మూయబడిందంట. గర్భమంతా మూయబడి ఉంది. ఎప్పుడైతే అబీమెలెకు రాజు, గెరారు రాజు ఆయన అబీమెలెకు రాజు శారాయిని అబ్రహాముకు అప్పగించి కొన్ని గొర్రెలను గొడ్లను 1000 రూపాయలు ఇచ్చి కూడా ఏం చేస్తున్నాడంట, 1000 రూపాయలు ఇచ్చి ఆయన ఏం చేస్తున్నాడంటే ఒక మాట అంటున్నాడు, అయ్యా ఈ దేశంలో నువ్వు సురక్షితంగా జీవించవచ్చు, కానీ నువ్వు ఎందుకు అబద్ధం చెప్పావు? దేని నిమిత్తం అబద్ధం చెప్పావు? ఎవరైనా బెదిరిస్తుంటే చెప్పావా? లేదు రాజా, ఈ దేశంలో దేవుని భయము లేదు. అందు నిమిత్తమే నా భార్యను నేను ఊరు అనే ప్రాంతంలో జీవిస్తున్నటువంటి నాకు యెహోవా దేవుడు స్వరముతో మాట్లాడి ఈ దేశం నుంచి వెళ్ళిపోమని చెప్పిన, నేను చూపించు దేశానికి రమ్మని చెప్పినప్పుడే మేము తీర్మానం చేసుకున్నాం భార్యాభర్త. ఏమని తెలుసా? ఏ దేశానికి నువ్వు వెళ్ళినా నువ్వు అందముగా ఉన్నావు కనుక నీవు నా భార్య అని చెప్పినట్లయితే కనుక నిన్ను వాళ్ళు తీసుకుని వెళ్ళి నన్ను చంపివేస్తారు. కనుక నేను బ్రతుకున్నట్లు నువ్వేం చెప్పాలంటున్నాడు? చెల్లెలివని చెప్పమంటున్నాడు. అప్పుడు కూడా ఏమంటున్నాడు? చెల్లెలి అని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఆమె నా తండ్రి కుమార్తె కానీ నా తల్లి కుమార్తె కాదు అని అంటే, అబ్రహాము యొక్క తల్లి వేరే. బాగా ఆలోచన చేస్తే కనుక అబ్రహాము యొక్క తల్లి వేరే, శారా యొక్క తల్లి వేరే, కానీ తండ్రి ఒక్కడే కనుక ఈమె నా చెల్లెలే. అందుకే నేనేం చేశాను? చెల్లెలని చెప్పమన్నాను. నాలో తప్పు లేదయ్యా. అప్పటి కాలంలో స్త్రీలు ఎక్కువగా పుట్టలేదు కనుక వివాహము ఆ విధముగా అమాయకత్వమైనటువంటి రోజులలో ఆ విధముగా చేసుకునేటువంటి వారు. అందుకే అంటాడు అబీమెలెకు, ఈ ఊరిలో దేనిని బట్టి నువ్వు భయపడి ఈమె నా చెల్లెలని చెప్పావు? నువ్వు చెల్లెలని చెప్పడం ద్వారానే శారాన్ని తీసుకొని పోయి నా రాజభవనంలో పెట్టుకున్నాను. ఆ రాజభవనంలో పెట్టుకోవడం ద్వారానే యెహోవా దేవుడు నాకు ప్రత్యక్షమై స్వప్నమందు అని అంటున్నాడు. ఏమంట? స్వప్నమందు అంటే కలలో ఆయన దర్శనమిచ్చి నాతో మాట్లాడి చరిత్ర అంతా చెప్పుకుంటా వచ్చాడు. ఇది అబీమెలెకు యొక్క స్వప్నం. తర్వాత రెండవ స్వప్నాన్ని మనం ఆలోచన చేస్తే, యాకోబు తండ్రి ఇంటి నుంచి వెళ్ళిపోయేటప్పుడు అక్కడ బేతేలు దగ్గరికి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఒక స్వప్నము కంటాడు, కళ కంటాడు. అక్కడ స్వప్నము అని లేదు, కళ అనే ఉంది.
ఆయన నిద్రిస్తూ ఉండేటప్పుడు ఆకాశానికి భూమికి నిచ్చెన వేసినప్పుడు ఆ భూమి మీద నుంచి ఆకాశానికి, ఆకాశం నుంచి భూమి మీదకి ఏం జరుగుతున్నాయంట? దేవదూతలు తిరుగుతున్నాడు. అక్కడ ఒక చరిత్ర మనం చూడగలుగుతాం. తర్వాత యోసేపు కలగంటాడు. 37వ అధ్యాయంలో యోసేపు కలగంటాడు. ఏమని కలగంటాడు? అనలారా, మనమందరము పొలం పనికి పోయాము. పొలం పనికి పోయినప్పుడు అందరము పనులు కోసాము. అందరం ఏం చేశాము? పనులు కోసాము. ఆ పనులన్నిటినీ కోసినప్పుడు నా పనులు నిలబడుకుంది, మీ పనులన్నీ ఏం చేశాయి? సాష్టాంగపడ్డాయి. దేవునికి స్తోత్రం. ఏమంటాడు? నీ పనులన్నీ నాకు నమస్కారం చేస్తున్నాయి, మీ పనులన్నీ నాకు సాష్టాంగ నమస్కారం చేసి సాగిలపడుతున్నాయి. అప్పుడు రేగింది అన్నలకి కదా. అది అయిపోయిన వెంటనే మరలా ఒక కలగన్నాడు యోసేపు. ఏమని? అయ్యా, సూర్యచంద్రులు నక్షత్రాలు ఏం చేస్తున్నాయంట? ఆయనకి నమస్కారము చేస్తున్నాయి. నమస్కారం. అప్పుడు తండ్రికి కోపం వచ్చి, యాకోబుకు కోపం వచ్చి, మేము కూడా, సూర్యచంద్రులు అంటే ఎవరు? తల్లి తండ్రి, మేము కూడా నీకు సాగిల పడతామా, మేము కూడా నీకు నమస్కరిస్తామా అని కోపపడి గద్దించాడు. కానీ ఆ మాట మనస్సులో ఉంచుకున్నాడు. అక్కడే అయిపోయింది. ఇప్పుడు ఎన్ని కళలు తెలుసుకున్నాం మనము? ఎన్ని? 3లో ఒకటి అబీమెలెకు, రెండవది యాకోబునిచ్చిన కళ, మూడవది యోసేపు 2 కళలు కన్నాడు కదా. మొదటిది పనలు, రెండవది సూర్యచంద్ర నక్షత్రాజులు కదా, కళ కన్నాడు. తర్వాత ఫరో కళ కన్నాడు. ఫరో కంటే ఫరో యొక్క పానదాయకులు కలగన్నారు. భక్షకారుడు, పానదాయకుడు కలగన్నారు. ఇప్పుడు యోసేపు కూడా అక్కడ ఏం చేశాడు? జైల్లో ఉండవలసి వచ్చింది, ఖైదీగా ఉండవలసి వచ్చినప్పుడు ఆ రోజు ఆ 2 మనుషులంట, యోసేపుతో పాటు 2 మనుషులు కూడా ఉన్నారు, పానదాయకుడు, భక్షకాడు. వారు కూడా ఉన్నప్పుడు ఏం జరిగిందంట? విచారంగా ఉన్నారు. అంటే యోసేపు వారి విచారణను గుర్తెరిగినాడు అని అంటే యోసేపు గడుగ్గాయి, మాటకారి, లోడ మాట్లాడే తత్వం కలిగిన వాడు యోసేపు. అందుకే ఏం చేశాడు తెలుసా? వాళ్ళు మొఖాలు విచారంగా, ఎందుకు మీరు ఎంత విచారముగా ఉన్నారు కదా, ఎంత చక్కగా అడుగుతాడు కదా, ఎందుకు విచారం అంటే ఇంతకుముందు ఏం చేసేవారు? లోడ సంభాషించుకుంటూ ఉండేవారు కదా. అందుకే ఆ రోజు మాట్లాడుకోకుండా మౌనంగా ఉన్నందుకు యోసేపుపై ఏం చేశాడు? మీరెందుకు ఇంత విచారంగా ఉన్నారు? నేడేమి సంభవించింది? ఏమైనా సంభవించిందా అంటే, అయ్యా ఏమి సంభవించలేదు, కానీ మేము ఒక కల కన్నాము. ఏం కల? ఒక రాత్రే 2 కలగన్నాము అని అంటున్నాడు. వేరు కాదంట, ఒక రాత్రే 2 కలగన్నాము. ఏమిటా కళ అని అంటే ఆ కళ వివరణ అంతా చెప్తాడు. ఆ కళ భావాన్ని, తాత్పర్యాన్ని అంతా యోసేపు చెప్తాడు. తర్వాత మరల ఫరోకి కళ వస్తుంది. ఆ కళభావాన్ని చెప్పేటువంటి వారు లేరు, అతనికి కూడా కలవరం ఏర్పడుతుంది. అప్పుడు పానదాయకులు జ్ఞాపకం ఉంచుకొని పానదాయకులు చెప్తారు, అయ్యా మేము ఖైదీగా బంధించబడినప్పుడు మాకు ఒకడు కళ వివరం చెప్పాడు, అతన్ని కనుక పిలిపిస్తే నీ కళ వివరాన్ని కూడా చెప్తాడు అని అంటాడు. ఫరో కళను చెప్పాడు. 7 పీల వెన్నులు, 7 బలమైన వెన్నులు, 7 బలహీనమైన ఆవులు, 7 బలమైన ఆవులు. అక్కడ 2 కళలు ఉన్నాయి. అక్కడ కూడా 2 కళలు. ఒక కళ ఏంది? పీల వెన్నెలది. రెండో కళ ఏంది? బలహీనమైన ఆవులు. అక్కడ 2 కళలు కూడా చెప్తాడు. అప్పుడు యోసేపు ఆ కళ భావాన్ని వివరించి చెప్తాడు. ఈ కళలన్నీ అయిపోయిన తర్వాత దానియేలు గ్రంథంలో నెబుకద్నెజరు కలగంటాడు. కళ కన్న తర్వాత అతను ఏం చేశాడంట? ఆ కళను మర్చిపోయాడంట. ఇప్పుడు ఫరో కలగన్నాడు, అబీమెలెకు కలగన్నాడు, యోసేపు కలగన్నాడు, యాకోబు కలగన్నాడు. అందులో మెసేజ్ ఉంది కదా, ఉంది. వాళ్ళు కళ్ళకన్న భావాన్ని వివరించి చెప్పారు, దాని అర్థాన్ని వీళ్ళు చెప్పగలిగారు. కొన్ని దేవుడే వివరించి వాళ్ళకి చెప్పేశాడు. ఇక్కడ నెబుకద్నెజరు కనినటువంటి కళలో ఆ కళ మర్చిపోయాడంట. మర్చిపోయిన తర్వాత రాజు ఏం చేస్తున్నాడు? గారిడి విద్య గల వారిని, శకునగాండ్ర వారిని, విద్యావంతులను అందరినీ ఎక్కడ పిలిచాడు? రాజ్యంలోకి పిలిచాడు. ఎక్కడ పిలిచాడంట?
రాజ్యంలోకి పిలిచాడు. ఇప్పుడు రాజ్యమంతా ఎవరి చేత నిండబడింది? ఎవరి చేత నింపబడింది? రాజ్యమంతా ఎవరి చేత నింపబడింది? గారడీ విద్య వాళ్ళ చేత, శకునగాండ్రుల చేత కదా. వాళ్ళందరి చేత రాజ్యమంతా. అంటే ఆయా దేశాల నుంచి అందరూ వచ్చారు రాజు కళ్ళను చెప్పడానికి. దండోర వేసి పిలిపించాడు అందరినీ. యా దేశంలో గారడీ వాళ్ళు ఉన్నారో, శకునగాండ్రు ఉన్నారో, జ్ఞానవంతులను చెప్పలే ఇంకా అక్కడ కదా. తత్వధ్యానం తెలిసినటువంటి వాళ్ళు, వివేకవంతులు, వాళ్ళందరినీ దండోరేసి పిలిపించాడు. ఊరంతా నిండిపోయింది, ఊరంతా నిండిపోయింది కదా. యేసు ప్రభు జన్మించినప్పుడు కూడా ప్రజాసంఖ్య రాయడానికి కైసర్ ఔగుస్తు ద్వారా జారీ చేయబడినప్పుడు అందరు ఎవరి ప్రాంతానికి వాళ్ళు వెళ్ళిపోయారంట కదా. అదే రీతిగా ఇక్కడ కూడా నెబుకద్నెజరు ఎప్పుడైతే ఆజ్ఞను జారీ చేశారో పలు దేశాల నుంచి అందరూ ఆ దేశమంతా నిండిపోయారు. నిండిపోయిన తర్వాత అందరూ అంటున్నారు, నెబుకద్నెజరు రాజు దగ్గర అంటున్నారు, అయ్యా మేము వచ్చాము అందరము. ఒక్కొక్కడు ఒక్కొక్క రీతికి వచ్చాడు. రాజు మమ్మల్ని పిలిపించాడు. మా జ్ఞానం ఆడ ప్రదర్శన చేయాలి, మా జ్ఞానం ఆడ తెలియపరచాలని ఒక్కొక్కడు విర్రవీగి వచ్చాడు. ఒకడు గ్లాస్ పెట్టుకొని వచ్చాడు, ఒకడు పిలక పెట్టుకొని వచ్చాడు, ఒకడు ఏది రీతిగా కదా, ఒక్కొక్క రీతిగా ఒక్కొక్క విధంగా వచ్చారు. అందరూ వచ్చిన తర్వాత అందరూ రాజ్యంలోకి రాజు దగ్గర ఉన్నారు. రాజు దగ్గర ఉన్నప్పుడు, రాజా నీ కళ ఏదో చెప్తావా? మేము దానికి చెప్పడానికి జ్ఞానులము కదా అని అంటున్నారు. ఒరే మూర్ఖులారా, నాకది తెలిసింటే దాన్ని వివరించడానికి ఎవరైనా ఉన్నారా అని అనేవాడిని. నేను ఆ కళనే మర్చిపోయాను. అయిపోయా. వాళ్ళ జ్ఞానం ఎక్కడికొచ్చింది? మోకాళ్ళలోకి వచ్చింది. జ్ఞానం ఎక్కడికి వచ్చిందట? మోకాళ్ళలోకి వచ్చింది. ఈ దేవుడు చెప్తాడు నాయన, వాడు మర్చిపోయినాడంట. మర్చిపోయిన దాన్ని నిద్ర లేపాలా మేమెట్లా చెప్పాలా వాని కళని? వాడు కొంచెమన్నా క్లూ ఇచ్చి చెప్తే ఏదైనా చెప్పగలము. మర్చిపోయిన దాన్ని మేమెట్లా చెప్తాంరా నాయన? అయ్యా అక్కడ ఉండేటువంటి వాళ్ళంతా అంటున్నారంట, అయ్యా ఇది ఎవ్వరికి సాధ్యం కాదు, ఏ చక్రవర్తికి సాధ్యం కాదు వివరించి చెప్పడానికి. నువ్వు ఏదన్నా చెప్తే, ఒక పండు ఇచ్చినావంటే పండు ఇయ్యకముందే ఆ పండు రుచి చెప్తావా అన్నట్టు ఎట్లుంటుంది? అది తీసుకొని తిన్న తర్వాత అంటే రుచిని చెప్పగలడు. ఆ కళను చెప్పిన తర్వాత ఆ కళను వివరించి చెప్పగలడు. కళనే నాకు తెలియదయ్యా, నేను మర్చిపోయాను, కళ అయితే కన్నాను, ఆ కళలో భయంకరమైనవి చూశాను కనుక నాకు కలవరం వచ్చింది, ఆ కలవరం వలన భయాందోళన వచ్చింది, ఆ భయాందోళన ఏమి జరుగుతుందో రాజ్యములో అని భయపడుతూ ఉన్నాను కనుక మీరు చెప్పాలి. చెప్పకపోతే ఏమన్నాడా? చెప్పకపోతే ఏం చేస్తారు? వచ్చి ఇరుక్కున్నారు ఈడ. చెప్పకపోతే ఫినిష్. చెప్తే బహుమానాలు, చెప్పకపోతే ఇప్పుడు మాకు తెలుసు అన్నా తప్పే, తెలియదన్నా తప్పే ఈడ కదా. తెలుసు అన్నా తప్పే, తెలియదన్నా తప్పే. తెలీదు అంటే ఎక్కడ పోతావు? మరణానికి. తెలుసు అంటే వివరించి చెప్పాలా? వివరించి చెప్పడానికి ఛాన్స్ లేదు. ముందు పోతే నొయ్యి, వెనకపోతే గొయ్యి. ఎట్లారా నాయనా? పెద్ద చిక్కే వచ్చింది అందరికీ. ఊరికేనన్నా ఆయన దండోరేసి ఆ దండోరైనా వచ్చాం, పరుగున బహుమానాలు ఇస్తాడు. ఆ ముంద దండోరలోనే కళ మర్చిపోయాడంటే ఎవరు వచ్చేవారు కాదేమో, ఎవరు వచ్చేవాళ్ళు కాదు. కానీ కళ గురించి చెప్పకపోవడం వల్ల రాజు కలగన్నాడంట, దాని భావాన్ని చెప్పాలంటారా ఓ అని అనే లోపల నేను చెప్తా అని వచ్చారు. మించిన జ్ఞానాలంతా వచ్చారు. లాస్ట్కి రాజు ఏం జారీ చేశాడు తెలుసా? ఈ దేశంలో ఉన్న గారడి విద్య గల వారిని, శకునగాండ్రుని, జ్ఞానవంతులను అందరినీ ఏం చేయమన్నాడు? సంహరించేయమన్నాడు. ఎవడో కలగనింటే అందరి పెండ్లాల పుస్తులు లేగుతున్నాయి ఇక్కడ.
అవునా? అలాగని శిక్షణ అనుభవిస్తున్నది ఎవరిప్పుడు? స్త్రీలు, పిల్లలు. వాడేం పోతాడు? బాధను అనుభవించేది జీవితాంతము స్త్రీలు, పిల్లలే కదా. కానీ అందరికీ చెప్పేశారు. బాగా ఆలోచించి, గారడి విద్య గల వారిని శకునగాండ్రను పిలిపించాడే కానీ జ్ఞానవంతులను పిలిపిలేదు. జ్ఞానవంతులలో దానియేలు ఉన్నాడు. దానియేలు వచ్చేవాడే. దానియేలు పిలవలేదు అక్కడ, అందుకే దానియేలు రాలేదు. మళ్ళా క్వశ్చన్ ఏం వేస్తున్నాడు అక్కడ? జారీ ఏం చేస్తున్నాడు అక్కడ? జ్ఞానవంతులను కూడా సంహరించమంటున్నాడు. జ్ఞానవంతులు అంటే ఇప్పుడు ఎవరున్నారు ఇక్కడ? దానియేలు స్నేహితులు ఉన్నారు. అంటే దానియేలు స్నేహితులు కూడా చంపడానికి ఎక్కడికి తీసుకొని వచ్చారు? రాజభవనానికి తేవాలి. రాజభవనానికి తేవాలి అని అంటే వీరి దగ్గరికి అర్యోకు అనేటువంటి వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి వచ్చి అంటున్నాడు, అయ్యా జ్ఞానులందరినీ సంహరించమన్నాడు. జ్ఞానులందరినీ ఎందుకు సంహరించమన్నాడయ్యా? ఏ విషయానికి సంహరించమన్నాడని దానియేలు అడగగా దానియేలు మరల అర్యోకుకి స్టోరీ అంతా చెప్పాడు. స్టోరీ అంతా చెప్పినప్పుడు దానియేలు అడుగుతున్నాడు, అర్యోకు ఒక్కసారి రాజు దగ్గరికి నన్ను తీసుకొని వెళ్తావా? ఒక్కసారి రాజు దగ్గరికి నన్ను తీసుకొని వెళ్తావా? నేను ఆయనకు కలభావాన్ని వివరించి చెప్తాను. దానియేలు నువ్వు ఇక్కడే ఉండు, నేను రాజు దగ్గరికి వెళ్తాను. రాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత అర్యోకు ఏం చెప్తున్నాడు తెలుసా? రాజా, మీ కలభావాన్ని వివరించేవాడిని నేను ఒకరిని కనుగొన్నాను అని అంటాడు. ఏమంటావు? మీ కలభావాన్ని వివరించి చెప్పేవాడిని దేశం తిరిగాడు అయినా, వీధి తిరిగాడు అయినా లేదు కదా. అయ్యా, మీ కలభావాన్ని చెప్పడానికి ఒక వ్యక్తి మన రాజభవనంలోకి వచ్చాడు, నీ సహాయాన్ని కోరాడు, నీ దగ్గరికి వస్తాడంట అని చెప్పలే. తన గొప్పలు చెప్పుకోవడానికి ఏం చెప్పాడు? రాజా, నీ కలభావాన్ని చెప్పడానికి ఒకరిని నేను కనుగొన్నాను. సరే అని పిలిపించమన్నప్పుడు దానియేలు వస్తాడు. రాజా, నీ కలభావాన్ని నేను వివరించి చెప్తాను, కానీ నాకు కొద్దిగా గడువియ్యి, కొన్ని రోజులు నాకు గడువియ్యి. ఆ గడువిచ్చినట్లయితే నేను ఖచ్చితంగా ఆ కలభావాన్ని చెప్తాను. ఒకవేళ చెప్పకపోతే మమ్మల్ని అందరినీ సంహరించు. అంతవరకు ఓపిక పట్టు. అందరికీ ప్రాణం పోసిన వాడు ఎవరిప్పుడు? దానియేలు కదా. అందరికీ ప్రాణం పోసిండేది దానియేలు కదా. అందరు స్త్రీలు దానియేలుకు సాగిలపడి ఉంటారు నాకు తెలిసి. నాయనా, మమ్మల్ని బతికించావు, మా పిల్లల్ని బతికించావు నాయనా, నీకు దండం అని చెప్పేసి అని అంటారు కదా. అదే రీతిగా గడువు అడిగిన తర్వాత దానియేలు వెంటనే వచ్చి తన స్నేహితులకు చెప్పి అన్నాడు, రాజు కలగన్నాడు కనుక మనము ఉపవాస ప్రార్థనకు సిద్ధము కండి. ఉపవాస ప్రార్థనకి సిద్ధము కండి. తన స్నేహితులు కూడా విశ్వాసపరులు, తన స్నేహితులు కూడా ప్రార్థనా పరులు, తన స్నేహితులు కూడా యూదులు, తన స్నేహితులు కూడా ధర్మశాస్త్రాన్ని అవలంబించేవారు. అందుకే ఏం చేశారు తెలుసా? సిద్ధమే, ప్రార్థనకు మేము కూడా సిద్ధమే. యేసు ప్రభు వారు గెత్సేమనే తోటకు వెళ్ళినప్పుడు 11 మంది శిష్యులను తీసుకొని వెళ్ళాడు. 12 కూడా లేడు ఆడ, 11 మంది ఉన్నారు. 11 మందిలో నుంచి ఆ గుంపును అక్కడ ఉంచి అందులో నుంచి 3 ఏర్పరిచి మంచి వంకాయలను ఏర్పాటు చేసి ఆ వంకాయలలో నుంచి మరి శ్రేష్టమైన వంకాయలను తీసుకొని పోయాడు కదా. ఎవరు? శిష్యులలో నుంచి పేతురు, యాకోబు, యోహానులను తీసుకొని వెళ్ళాడు కొద్దిగా దూరానికి. తర్వాత ఆయన ఒంటరిగా వెళ్ళాడు. ఆలోచన చేయండి. అదే రీతిగా ఇక్కడ దానియేలు స్నేహితులు ఉపవాస ప్రార్థనకు సిద్ధమయ్యారు. ఆ ఉపవాస ప్రార్థనలో నిజంగా కలభావాన్ని దేవుడు బయలుపరిచాడా దానియేలుకి? మరి నెబుకద్నెజరుకు బయలుపరిచాడా అనే విషయాన్ని నెక్స్ట్ వీక్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. టైం బార్ కదా.